హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కమలా వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మనం చేయబోతున్నాం వెజ్ పులావ్. ఈ వెజ్ పులావ్ రెసిపీ అనేది చాలా ఈజీగా సింపుల్గా ఉంటుందండి. మార్నింగ్ అంతా హడావుడిగా ఉంటుంది కదండి, అందుకు ఇది మనము పిల్లల లంచ్ బాక్స్లోకి, మన హస్బెండ్ లంచ్ బాక్స్లోకి, వర్కింగ్ ఉమెన్ అయితే వాళ్ళకి లంచ్ బాక్స్లోకి ఈజీగా క్విక్గా 5 మినిట్స్లో మనము ఈ వెజ్ పులావ్ని తయారు చేసుకోవచ్చండి. ఈ వెజ్ పులావ్ ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకున్నాక దానిపైన ఏదైనా పాత్ర పెట్టుకోవాలండి. పాత్ర పెట్టుకొని దాంట్లోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యి ఫ్లేవర్ అనేది మాత్రం ఈ వెజ్ పులావ్కి చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది. తర్వాత మనం దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి, జీరా. మనం ఇందులోకి ఓల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలండి. దాల్చిన చెక్క 1 ఇంచి వరకు వేసుకున్నానండి, 2గా తురిమి. ఒక 5-6 లవంగాలు, ఒక బిర్యానీ పువ్వు అండి. మనం లవంగాలు వేసుకోవాలండి. ఒక 7 వరకు వేసుకున్నానండి, 7-8 లవంగాలు సరిపోతుంది. జీడిపప్పు వేసుకున్నానండి, ఒక 6 పలుకులు. తర్వాత ఇందులోకి మనం యాలకులు వేసుకోవాలండి. యాలకులు వేసుకొని బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలండి. వేసుకొని మొత్తాన్ని మనం ఏం చేయాలి, కలిపి ఇందులో ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి. దాన్ని సన్నగా తరుగుకొని ఆ ఉల్లిపాయలను కూడా ఇందులో వేసుకోవాలండి. ఒక 4 పచ్చిమిరపకాయల వరకు వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు మొత్తాన్ని అంతా కూడా మనము కలుపుకోవాలండి. నీట్గా కలుపుకున్న తర్వాత మనం చూడండి, కలుపుతున్నాను, ఆ విధంగా కలుపుకోండి నీట్గా. ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ వేసుకోవాలండి. వెజిటేబుల్స్ మన ఇంట్లో అవైలబుల్ ఉన్నవి వేసుకోవచ్చండి, కొన్ని లేకపోయినా పర్వాలేదు, స్కిప్ చేయొచ్చు. దీంట్లో మనం టమాటా వేసుకున్నాండి. ఒక చిన్న టమాటాలు 2 వరకు కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒక 2 క్యారెట్స్ అండి, చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఒక బంగాళదుంప వేసుకున్నాను నేను, అది కూడా మీడియం సైజ్ బంగాళదుంపేనండి. తర్వాత ఇందులోకి మనం బఠానీలు ఉంటాయి కదండి, పచ్చి బఠానీలు నేను కొన్ని వేసుకున్నానండి. ఒక 2 గుప్పుల వరకు వేసుకున్నానండి పచ్చి బఠానీలు. ఇందులో బీన్స్ వేసుకోవచ్చండి, బీన్స్ కూడా వేసాను, అది వీడియో మిస్ అయ్యింది. ఓకే, ఈ మొత్తాన్ని అంతటిని కూడా మనము కలుపుకోవాలండి. నీట్గా కలుపుకున్నాక మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి ఉంటుంది కదండి, అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకొని దాన్ని వేసుకున్నానండి. అప్పటికప్పుడే దంచేసి వేసేసుకున్నానండి, అదైతే ఇంకా బాగుంటుంది. అప్పటికప్పుడు దంచి మనం వేసుకుంటే సరిపోతుందండి. మొత్తాన్ని ఇప్పుడు మనం నీట్గా కలుపుకోవాలండి. ఈ కాయగూరలన్నీ ఉన్నాయి కదండి, వెజిటేబుల్స్, వాటన్నీ కొంచెం మగ్గినంత వరకు మనం దీన్ని కొంచెం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. తర్వాత మనం వెజ్ బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, అది వెజ్ బిర్యానీ మసాలా, మనం దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు దీంట్లో వేసుకోవాలన్నమాట. తర్వాత మనం కొత్తిమీర అండి, ఇది కొత్తిమీర వేసుకున్నాను. నేను చిన్న కట్టేనండి, దాన్ని నీట్గా శుభ్రం చేసి కడిగి కట్ చేసి దాన్ని నేను ఇందులో వేసుకున్నాను అనమాట. ఇప్పుడు దాన్ని మొత్తాన్ని కలుపుకోవాలండి. కలుపుకుంటే కొద్దిసేపటి వరకు కొంచెం బాగా మగ్గినంత వరకు మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలి. ఈ వెజ్ పులావ్ అనేది చాలా ఈజీ అండి. ఈ రెసిపీ అనేది జస్ట్ మనం మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత నేను దీన్ని కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట. ఈ బాక్స్ని తీసుకొని వెళ్ళేసి ఇది కుక్కర్లో అన్నమాట 3 విజిల్స్ వస్తే సరే అండి, మనకి కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు మనం దీంట్లోకి నేను 1/2 కేజీ వరకు బియ్యం తీసుకున్నానండి. నీట్గా శుభ్రపరచుకొని కడిగి శుభ్రపరిచి దాన్ని జస్ట్ ఒక 10 మినిట్స్ అండి నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ బియ్యాన్ని తీసుకొచ్చి వేగుతున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, ఈ వెజిటేబుల్స్లోకి తీసుకొచ్చి ఈ రైస్ అనేది వేసుకోవాలండి. నేను మా ఇంట్లో రైస్ రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదండి, కొలత అనేది ఉంటుంది, దాంతో ఒక 3 కప్స్ వేసానండి. 3 కప్స్కి మనం 6 కప్స్ వాటర్ అనేది పోసుకోవాలన్నమాట. 1:2 అనమాట. ఓకేనా, ఇప్పుడు 1:2 అంటే 6 కప్స్ వాటర్ పోసుకున్నానండి. ఇదిగోండి, వాటర్ పోసి మొత్తం అంతా నీట్గా మళ్ళీ ఈ బియ్యాన్ని వెజిటేబుల్స్ని అన్నిటిని కూడా మనం నీట్గా కలుపుకొని చూసారా, నేను ఇప్పుడు కుక్కర్లోకి షిఫ్ట్ చేశాను. ఆ పాత్రను తీసుకొచ్చి కుక్కర్లో పెట్టాను అనమాట. కుక్కర్లో పెట్టేసి మనం దీన్ని ఒక 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచితే మన వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మన కుక్కర్ గాలంతా పోయిందో లేదో చూసుకున్నాక మనం కుక్కర్ మూతని
ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేశాక చూడండి వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. చూసారా చాలా క్విక్గా తొందరగా మనం వెజ్ పులావ్ అనేది మనము రెడీ చేసుకోవచ్చండి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడాను జస్ట్ ఒక 10 మినిట్స్లో ఈ వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. మనము కొన్ని వెజిటేబుల్స్ అన్నీ ఉండాలనే ఏం లేదు. ఇంకా దీంట్లో కాలీఫ్లవరు అలాంటి వెజిటేబుల్స్ ఉన్నా కూడా మనం దీంట్లో వేయొచ్చండి. ఈ వెజిటేబుల్ పులావ్ అనేది మనం ఇంట్లో ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడాను అప్పటికప్పుడే ఒక 10-15 మినిట్స్లో మనం రెడీ చేసేవచ్చండి. ఇప్పుడు మనం హౌస్ వైఫ్స్ ఉన్నాం చూడండి, రెగ్యులర్గా మనము రోజు వంట చేయాలంటే బోర్ అనిపిస్తుంది. అప్పుడప్పుడైనా మనకి కొంచెం తొందరగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది కదండి. అలాంటప్పుడు ఈ వెజ్ పులావ్ రెసిపీ అనేది మనము ట్రై చేయొచ్చు. చూడండి ఎంతో రుచికరమైన వెజ్ పులావ్ అండి ఇది. చాలా బాగుంటుందండి తినడానికి. ఎటువంటి రైతా కానీ లేదా మనకి దాంట్లోకి పెరుగు పచ్చడి అలాంటిది ఏమీ లేకపోయినా పర్వాలేదండి, మనం అలానే తినేవచ్చు. ఈ వెజ్ పులావ్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని చూసుకుంటూ మీరు ఫాలో అయిపోండి. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.